కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే రేవంత్ సర్కార్ తెచ్చిన ప్రజాపాలనకు అద్భుత స్పందన వచ్చింది. కొత్త ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకోవాలని జనాలంతా ఆతృతగా ఉన్నారు. 1,25,00,000కు పైగా దరఖాస్తులు వచ్చి పడ్డాయంటే జనాలు ఎంత ఆశగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సంక్షేమ పథకాలకు అర్జీలు పెట్టుకునేందుకు జనం తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి లైన్లో నిల్చున్నారు. సొంతూళ్లలోనే దరఖాస్తులు ఇవ్వాలన్న ప్రచారంతో పని కోసం హైదరాబాద్లో నివాసం ఉంటున్న వాళ్లంతా సొంతూళ్లకు వెళ్లారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చే సమయంలో అధికారులు, ప్రభుత్వం సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలంట, గ్యాస్ కనెక్షన్కు కేవైసీ ఉండాలంట, కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్లకు పథకాలు రావు అంటూ చాలా గందరగోళాలు నడిచాయి. జనం కూడా ప్రచారాలన్నింటినీ నమ్మి ఆధార్ సెంటర్లు, గ్యాస్ ఏజెన్సీల ముందు రోజుల తరబడి క్యూ కట్టారు. మొత్తానికి కింద మీద పడి మెజార్టీ జనం అన్ని అప్డేట్ చేసుకున్నాకే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇచ్చిన దరఖాస్తులు ఇప్పుడు ఎక్కడున్నాయి? అసలు వాటిని ఎలా తరలిస్తున్నారు? ఉన్నతాధికారుల వద్దకు అవి సేఫ్గానే చేరాయి అంటే తాజాగా హైదరాబాద్లో జరిగిన ఘటన చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ప్రజా దరఖాస్తు ఫామ్లు రోడ్డుపై కనిపించడం చర్చనీయాంశమైంది. ఇక మేటర్లోకి వెళ్తే కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఒక యువకుడు బైక్ పై వెళ్తున్నాడు. వెనకాల ఒక అట్టపెట్టె ఉంది. అది చిరిగిపోవడంతో ఒకేసారి ఆ పేపర్లన్నీ రోడ్డు మీద చిందరవందరగా ఎగిరిపడ్డాయి. దీంతో బైక్ పక్కకు ఆపి ఆ పేపర్లన్నిటినీ యువకుడు సేకరించాడు. ఇది గమనించిన జనాలు అటువైపుగా వెళ్లి ఆ పేపర్లను చూశారు. అవి ప్రజాపాలన దరఖాస్తులు అని తెలిసి అంతా షాక్ అయ్యారు. ఎవరు నువ్వు? ప్రజాపాలన దరఖాస్తులని బైకులపై ఎందుకు తీసుకెళ్తున్నావు? వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావని నిలదీశారు. ఎవరో ర్యాపిడోలో బుక్ చేశారని ఆ యువకుడు సమాధానమిచ్చాడు. బైక్ పై వెళ్తుండగా అట్టపెట్టె చిరిగి దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయని చెప్పాడు. తనకు ఇంతకు మించి ఏం తెలియదని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ అట్టపెట్టెలో 500కు పైగా దరఖాస్తులున్నాయి. వాటిపై హయత్ నగర్ సర్కిల్ పేరు రాస్తుంది. అసలు సంబంధమే లేని ప్రాంతానికి అవి ఎందుకు వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో విషయం ఏంటంటే అధికారులకు కేవలం అవి దరఖాస్తుల పత్రాలే కావచ్చు, కానీ పేదలు, సామాన్యులకు అవే భవిష్యత్తు. దరఖాస్తు ఫామ్లని ప్రభుత్వం పరిశీలించి తమకు లబ్ధి చేకూరుస్తుందని ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో దరఖాస్తులని ఇలా బైకులపై నిర్లక్ష్యంగా తరలించడంపై రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.